గుడ్ ఆఫ్టర్నూన్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివాస్ ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మనం నేర్చుకోబోయే ఇడియం ఏంటంటే గ్రీక్ అండ్ లాటిన్ అని. గ్రీక్ అండ్ లాటిన్ ఆ రోజుల్లో గ్రీక్ అండ్ లాటిన్ నేర్చుకోవడం చాలా కష్టం అనమాట. లాంగ్వేజెస్ నేర్చుకోవాలంటే చాలా కింద మీద పడేవాళ్ళు గ్రీక్ అండ్ లాటిన్ లాంగ్వేజెస్ మాట్లాడాలన్నా నేర్చుకోవాలన్నా. కాబట్టి ఈ రోజుల్లో దాన్ని ఎట్లా వాడుతున్నారంటే గ్రీక్ అండ్ లాటిన్ అంటే మీకు చాలా కష్టంగా ఉంటుంది అనే మీనింగ్లో వాడతారు. రైట్, ఏదన్నా మీకు కష్టంగా అనిపించింది అనుకోండి, ఇట్ ఈజ్ గ్రీక్ అండ్ లాటిన్ అంటారు. లేకపోతే కష్టంగా లేదనుకోండి, ఇట్ ఈజ్ నాట్ గ్రీక్ అండ్ లాటిన్ అని చెప్పి అంటారు అన్నమాట. కాబట్టి ఏదన్నా మీకు కష్టంగా నేర్చుకోవడానికి కష్టంగా ఉన్నప్పుడు మీరు ఏమనొచ్చు, ఇట్ ఈజ్ గ్రీక్ అండ్ లాటిన్. ఇట్ ఈజ్ గ్రీక్ అంటే లాటిన్, చాలా కష్టంగా ఉంది అనేటువంటి మీనింగ్లో వాడతారు. సో గ్రీక్ అండ్ లాటిన్ అంటే సంథింగ్ విచ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు లెర్న్ అనే మీనింగ్లో మనం దీన్ని వాడతాం అన్నమాట. గుడ్ డే టు యూ ఆల్.